చాలామంది పరలోకానికి తక్కువ మంది వెళ్తారు అని అనుకుంటున్నారు. చాలామంది వస్తారు, చాలామంది ఉంటాం అక్కడ. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అనేక నివాసములు కలవు, లేని ఎడల చెప్పుదును. యేసుప్రభు వారు చెప్పేస్తాను, చాలా ఉన్న అనేక నివాసములు కలవు అంటే ఆల్రెడీ నివాసాలు ఉన్నాయట. మీరు ఒక్కసారి ఊహించుకోండి, రాత్రి మీకు దేవుడు ఇచ్చే నివాసములు, ఆ నివాసాలు ఎలా ఉంటాయి అని మీరు ఆలోచిస్తే, ఇక్కడ ఎవరైతే ఈ నివాసానికి దేవుని కార్యక్రమాలకు ఇస్తారో అలాంటి వారికి నివాసములు ఉన్నవి. నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. పరలోకంలో స్థలం. భూలోకంలో మనకు స్థలం లేకపోయినా పర్వాలేదు. నేను కూడా అదే అనుకున్నానండి. భూలోకంలో ఏ స్థలము సంపాదించాలని ఎన్నడూ ఆలోచించకూడదు. స్థిరాస్తులు అమ్మేసి వెళ్ళిపోవాలంతే, ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇస్తే దేవుడికి ఇచ్చేసి అంతే అయిపోయింది, అంతే. అనేక నివాస స్థలము అక్కడ పరలోకంలో స్థలము కలదు. అంటే మీ అందరికీ ఏముంది? స్థలము. పరలోకంలో స్థలం ఎంత ఉంటుంది పరలోకంలో స్థలము? మరి ఈరోజు భూమి మీద ఎంత ఉందండి మీకు స్థలం? ఎంత ఉంది? కొంతమందికి అయితే అసలు స్థలాలే లేవని గవర్నమెంట్ అయినా ఇస్తారని ఆనందపడాలనుకుంటున్నారు, అంతే కదండి. మన లైఫ్ లాంగ్ మనకు ఒకటే ఒక ఆలోచన ఏంటంటే, సెంటున్నరతో సెటిల్మెంట్, అంతే. ఎంతటితో? సెంటున్నర. చివరికంటే అంత నీచగా మేము కుత్తేగాలం అయిపోయాం. అంతకుముందు 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు, ఏమండి ఏదైనా స్థలం కొనుక్కోనంటే అసలు 10,000కి, 20,000కి, ₹1,00,000 దొరికేసిదండి. ఇప్పుడు కొనుక్కోవడానికి స్థలం లేకుండా పోయింది. చివరికి ఏమైపోయిందంటే 60 సంవత్సరాల నీ జీవితంలో నీ గోల్ ఏంటంటే సెంటున్నరతో సెటిల్మెంట్, అంతే. చూసారా? ఆ స్థలాల కోసం ఎన్నిసార్లు తిరుగుంటారు, ఆ స్థలాల కోసం ఎన్నిసార్లు మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుంటారు. ఇంతకీ ఆ స్థలం రాశారు తప్ప ఇంతకీ ఇల్లు కట్టించలేదు అందులోని. ఇంతకీ అది వస్తుందో రాదో కూడా తెలీదు. కనుక ఇలాగ వచ్చినోళ్ళు, రాలేని వాళ్ళు, బాగా ఫీలింగ్లో ఉన్నోళ్ళు ఈ ప్రసంగం విని పరలోకంలో మీ స్థలం ఎంతో ఒక్కసారి మీరు ఈ దస్తావేజుల్లో రాయబడి ఉంది, మీరు ఒక్కసారి చూసుకుంటే మీ స్థలం ఎంత ఉంటుందో మీకు అర్థమైపోద్ది. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, స్థలం పిచ్చి మీకే కాదు మాకు ముందుగా తెలుసు మీకు ఎంత పిచ్చి ఉందని. కనుక పరలోకంలో స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలాలు ఉన్నాయి పరలోకంలో. ఉంటుంది ఆ స్థలం. ఎంత ఉంటుంది ఆ స్థలం? ఇక్కడ స్థలం గురించి ఆలోచించే మనం ఎప్పుడైనా మన స్థలము పరలోకంలో ఎంత ఉంటుందో అని ఏ రోజైనా మీరు ఆలోచించారా? ఆలోచిస్తేనండి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి వాటిపై ఎప్పుడు మీరు మనస్సు పెట్టకూడదు. భూ సంబంధమైన వాటిపై మనస్సు ఉంచద్దు. పైనున్న వాటి మీదనే. పైన ఏముంది, ఏం జరుగుతుంది, ఎంత స్థలం ఉంది, నీకెంత మహిమ ఉంది, నీకు ఎలాంటి నివాస స్థలం ఉంది అని నువ్వు ఆలోచించుకుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దేని గురించి ఇక నువ్వు ఆలోచించవు. పిల్లరా, మరి పరలోకంలో నీ స్థలం ఎంత? దేవుడు ఇచ్చేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి లోకం ఉందండి. అది పరలోకం. చాలా పెద్ద లోకం. ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలని ఆ దేవుడు ఉండే ఆ లోకం చిన్న లోకం మాత్రం కాదు, చాలా పెద్ద లోకం. ఆ లోకంలో మనకు ఏమనిపిస్తుంది అని మనం ఆలోచిస్తే, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు పరలోకాన్ని చూస్తే ఏమొస్తుందటండి? ఏది మీ ముఖంలో నవ్వులేదు ఎందుకు? భూలోకంలో ఎప్పుడు అంతే మాడుమోకమే, ఏడుపే.
ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు వెళ్ళాలి, పదింపోవైపోయింది, ఇంటికి వెళ్ళగలనా, ఆ మురికి దుప్పటిలో ఆ నల్లుల మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకొని తెల్లవారి వరకు గురక్క కొట్టి 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 ఎప్పుడు చేసిన నిద్రే తీసి ఎలా ఉందండి. ఇప్పుడు నవ్వు వచ్చింది చూసారా, వచ్చిందా? ఈ నవ్వు మీకు అక్కడ ఏంటి ఆగదు, ఆగదు. కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించి, సంతోషం అంటండి, సంతోషం అండి. ఆ లోకాన్ని చూసి సంతోషిస్తామట, ఈ లోకాన్ని చూస్తే ఏడిపే. అందుకే ఎక్కడ మనకు సరిగ్గా నచ్చక అప్పుడప్పుడు ఆనందం కోసం పదండి గోదావరి గట్టు మీదకి. అక్కడికి వెళ్ళి చూడగానే ఏమీ ఉండదు, దరిద్రమైన వాసన, దరిద్రమైన నీరు. కానీ అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుంది మనకి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నిజంగా గోదావరి ఏటి పారుతుంది. అది పారితే నీకేం సంతోషం, ఏం సంతోషం? ఇదైతేనే కదా అక్కడికి వెళ్తే సంతోషం. అమ్మయ్య నీళ్లున్నాయి నాయన, అమ్మ సంతోషం బాబోయ్. చూసారా, ఈ ఒక్క ముక్కకి ఇప్పుడు వచ్చింది ముఖానికి కళ. ఈ నవ్వు ఇలాగ మనకి ఏమైపోద్ది, కంటిన్యూ అయిపోతుంటుందట, కంటిన్యూ. కలుగు చేసిన పరలోకమును బట్టి. పరలోకం భూలోకం లాంటి లోకం కాదు. భూలోకంలో శాశ్వతమైనటువంటి ఆనందము లేదు. ఈ భూలోకంలో ఏముంది, సుఖము దుఃఖము, సుఖ దుఃఖాలు. ఇవన్నీ ఇక్కడ ఏమున్నాయి, సుఖ దుఃఖాలు, ఆయాసము దుఃఖము, ప్రయాసపడి భారము మోసుకొని చున్న టోటల్ పీపుల్ అని నిలిచాడు అంతే యేసు ప్రభు. సమస్త జనులారా ప్రయాసపడి భారము. ఒక కుటుంబంలో ఒక తల్లి ప్రయాసపడుతుంది, ఒక తండ్రి ప్రయాసపడుతున్నాడు, ఒక పిల్లలు ప్రయాసపడుతున్నారు, ఒక భార్య ప్రయాసపడుతుంది. మొత్తం మనందరికీ ఏముందండి, ప్రయాసం. ఈ ప్రయాసములు మాని ఏం పొందుతారట చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 14వ అధ్యాయము 13వ వచనము. అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. విశ్రాంతి, నా విశ్రాంతి స్థలమేది? నేనుండు స్థలములో మీరు ఉండులాగునా, నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు గనక ప్రయాసములు మాని ప్రయాసాలు టోటల్గా మొత్తం మర్చిపోతారు. మాని ప్రయాసములు మాని. ఎంత కష్టపడ్డావు ఇక్కడ నుండి ఇక్కడ, ఎంత కష్టపడ్డా చిన్ననాటి నుండి నేటి వరకు పని కష్టమే. ప్రయాసం అండి, ప్రయాసం. ఆ దిక్కుమాలు బడిలో జాయిన్ చేశారు చూసారా, అప్పటి నుండి 1వ తరగతి టీచర్ ఉందో చూసావు, సొంత బిక్క. నాకు అక్కలు వచ్చేది కాదు. టీచర్, మంచి టీచరు, ఇలా తిప్పితే గట్టిగా తిప్పితే తెలీదా మీకు? ఒకసారి ఇలా తిప్పితే ఈ, తర్వాత అయిపోయింది మాకు వచ్చిందంటే. గట్టి తిప్పింది అనమాట. అది ఎందుకు అంటున్నా తిప్పుతూ అంటావా అంటావా పాట అనుకోగలరు, పాఠం ఇది. చిన్నప్పుడు నాకు అలాగే వచ్చింది. నాకు 1వ తరగతిలో ఆ నుండి బండిరా వరకు బ్రహ్మాండంగా వచ్చు. చాలామందికి ఇప్పటికీ పరీక్షలు రాస్తారండి. మా పరీక్షలు తలకొట్లు ఉండవు, గుణింతాలు ఉండవు, ఆ మొక్కలు ఉండవు, ఒత్తులు ఉండవు. నీ దిక్కున్నోడితో చెప్పుకోండి అంటే అనుకుంటాను మా మాస్టర్ అమ్మాయి బెస్ట్ అని. ఏమండి ఏమి చిన్నప్పటి నుండి ఏమైందండి, ఆ బడికి వెళ్ళినప్పటి నుండి చూడండి ప్రయాసం. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ స్కూల్ బ్యాగ్ పట్టుకొని ఇంటికి రావడం, మళ్ళీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు. ఏంటి తండ్రి డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఇటు డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. ఈ అమ్మగారు మరి ఉదయం నుండి అంట్లు తోముకోవడం, ఇక్కడ స్టార్ట్ అవుతుంది టిఫిన్ నుండి మొదలుకొని. ఇదంతా ఇది ఏమైందండి, ప్రయాసం. టోటల్గా అందరూ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఎలాంటి విశ్రాంతిలోకి వెళ్ళిపోతావు, ఏ విశ్రాంతిలోకి వెళ్ళిపోతావు అని మనం ఆలోచిస్తేనటండి, ఆ మహాలోకంలో ఆనందం అటండి. ఆనందం ఏంటి, ఇలా చూడగానే నీకు ఎంతసేపు ఆనందం. ఈ ఆనందం రావాలంటే దేవుడు ఎలా నిర్మించుంటాడు ఆలోచించారు ఎప్పుడైనా? ఎలా కన్స్ట్రక్షన్ చేసి ఉంటాడు? నివాసములు కలవు అన్నాడు. ఎలా ఉంటుంది ఆ నివాసము? దేవుడే విశ్రాంతి తీసుకుంటే యేసు ప్రభు కూడా నీకు నేనుండు స్థలంలో మీరు ఉండులాగా మళ్ళా తీసుకెళ్తానంటే, అసలు పరలోకంలో మనకు స్థలం చూస్తేనే చాలా పెద్దది. ఆ పెద్దదైనటువంటి స్థలంలో కోటాను కోట్ల మంది దేవదూతలే సగానికి సగం స్థలం ఆక్రమించారు.
మరి నువ్వు పరలోకానికి వెళ్తానన్నప్పుడు నీకు ఎంతండి స్థలము? ఇక్కడ దేవుడు స్థలం ఇవ్వలేదని ఎవ్వరూ బాధపడకండి. ఇక్కడ సెంటున్నర ఇంకా దొరకలేదు ప్రభుత్వం నుండి, నువ్వేమీ చింతపడకు. ఇక్కడ కాదండి స్థలాలు, ఈ పొలాలు స్థలాలు కాదు. ఇలాంటి ప్రసంగాలే మొట్టమొదటి శతాబ్దంలో అపోస్తులు చేశారు కనుక వాళ్ళు, అయితే అక్కడ స్థలం ఉందా, అయితే ఇక్కడ స్థిరాస్తులు అమ్మేస్తాం, ఈ పొలాలు అమ్మేస్తాం, ఈ స్థలాలు అమ్మేస్తాం, ఇగో స్థిరాస్తులు అమ్మేస్తాం, కదిలేవి బళ్ళు మొత్తం ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ అమ్మేసి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారట. ఎందుకు పెట్టారో తెలుసండి? పరలోకంలో వాళ్ళకి చాలా స్థలం ఉందన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. యేసుప్రభు వారు చెప్పారు కదండి, లేని ఎళ్ళ మీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అనగానే పేతురు గారికి ఎలాగుంటుంది? అయితే మనకు స్థలం అక్కడ ఉందన్నమాట. ఎంత స్థలం ఉంది, ఏముంది, ఎలాంటి స్థలం ఉంది, ఏముంది అని మనం తెలుసుకోవాలనుకుంటే అక్కడ ఏముందో, ఏం కట్టబోతున్నాడో, ఎలా ఉంటాదో అదంతా నువ్వు తెలుసుకోవాలనుకుంటే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము, ఇదిగో నేను కొత్త ఆకాశము కొత్తది, ఇది పాతది, కర్రి ముద్దిది. మనం ఉండే ఆకాశం ఎలా ఉంటుందండి? ఇలా చూడగానే ఏమైనా ఆనందం అనిపిస్తుందా? ఏటమ్మా చీకటి. కొత్త ఆకాశము, కొత్త భూమి. ఏంట కొత్త భూమి ఏంటండి? కొత్త భూమి అంటే అర్థం ఏంటి? కొత్త భూమి ఏంటి? ఇదే భూమి, ఇది పాతది. ఏం భూమి అమ్మ ఇది? పాతది. పాతది కావాలా, కొత్తది కావాలా? అయితే ఇక్కడ మన స్థలాల గురించి మర్చిపోండి. ఇంకా మీ పాత స్థలాల గురించి ఇవన్నీ టోటల్గా మీరు మర్చిపోవాలి. అక్కడ కొత్త ఆకాశము, కొత్త భూమిని నేను సృజించుచున్నాను. కొత్త ఆకాశం, కొత్త భూమి. ఈ విషయం పేతురు గారికి చెప్పారట. ఎవరు? దేవుడు చెప్పగానే ఈయనేం చేస్తున్నాడు? 2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనము, 2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనము, ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును ఆ మహాలోకములో చాలా ఆకాశాలు ఉన్నాయి. ఇది చాలా చిన్న ఆకాశము. ఈ లోకం ఇది దేవుడు నివసించడానికి సింహాసనంగా మాత్రమే పనిచేసే ఆకాశం. ఈ ఆకాశం అయితే ఇదే కొన్ని 100 కోట్ల ఎకరాలైతే పరలోకంలో ఆకాశాలు ఉన్నాయట. కొత్త ఆకాశముల కొరకును, కొత్త భూమి కొరకును మనము కనిపెట్టుచున్నాము. ఈ రాత్రి నుండి మీకు ఇదే కావాలా? ఏమండి రాజేంద్ర గారి మీటింగ్కి వెళ్ళామండి, మరి అక్కడ నుండి వచ్చిన తర్వాత మేము దేని కొరకున్నామంటేనండి, కొత్త ఆకాశం కొత్త భూమి కొరకే కనిపెడుతున్నామండి. యేసు ప్రభు వస్తాడో లేదో అన్నది కాదు కానండి, మాకేం కావాలి? కొత్త ఆకాశం కొత్త భూమి. ఎప్పుడైనా మిమ్మల్ని అడిగితే ఏమండి దేని గురించి కనిపెడుతున్నారంటే, ఏ రోజైనా కొత్త ఆకాశం అన్నారా? కొత్త చీర, కొత్త బండి, అంతే కదండి. ఏమంటారు? కొత్త బంగారపు గాజులు ఎంత ఉన్నాయి? ఎంత ఉంది? ఎంత గాజు కోసం అని ఎదురు చూస్తున్నా 60 సంవత్సరాలు జీవితంలోనండి. 1-2 బంగారు గాజులు ఇలాగ వేసండి చచ్చిపోవాలి. ఇలాగా వేసుకొని చచ్చిపోవాలా? అంతే కదండి. ఏంటి ఆ హారం అలా ధరించుకొని చచ్చిపోయినప్పుడు కూడా నాకు అది వేసేయండి అంటారు కొంతమంది. చూడండి ఎలాగుందో. చిన్న గాజు కోసమా? 60 సంవత్సరాలు నీ జీవితం, నీ టార్గెట్ తులం బంగారు గాజు. ఎంత పిచ్చి ముదిరిపోయిందో నీకు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నిన్ను. పేతురు గారు అంటున్నారు, ఈ స్థలం అంతా మనం ఇచ్చాం కదా, స్థిరాస్తులు అమ్మేశాం కదా, కనుక మనము కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. పేతురు గారు అంటున్నారు, నేను కనిపెడుతున్నాను. కొత్త ఆకాశం కావాలి, కొత్త భూమి కావాలి. ఎందుకంటే ఆ కొత్త ఆకాశములోనే కొత్త భూమిలోనే వాటి యందు నీతి నివసించును. దేవుని నమ్మిన నీతిమంతులు నివసించును. మనము నివసించబోయే ఆ లోకము కొత్త ఆకాశము కొత్త భూమి. ఎందుకంటే భూమి మీద నేను ఆదాముకి ఈ భూమి ఇచ్చినా, ఈ భూమి మీద పిల్లల్ని పెంచండి, పిల్లల్ని కనండి, భూమిని నిండించండి, తెంపుకొనే మీరు తినాలి తప్ప వండుకోకండి అమ్మా అని చెప్పితే హవ్వకి ఏం చేసింది? ఆవిడ పండు తిని ఇంత దెబ్బ తీసింది మనకి. ఆవిడ పేరు ఏం పేరు? హవ్వ. ఎంత పని చేసేవే తల్లి. అందుకే ఆదాము ఏం పేరు పెట్టాడు ఆవిడకి? హవ్వ. అప్పుడప్పుడు అంటాం కదా, ఈవిడ ఏదైనా గంప అనుకో, నువ్వు గయ్యాలి గంప. అప్పుడప్పుడు ఏం పెడతావు? నువ్వు పెద్ద గయ్యాలి గంపవే అంటాం. కనుక ఈవిడికి ఏం పేరు పెట్టాడు?
హవ్వని పేరు పెట్టాడు. గొప్ప పేరే బాబు, ఎంత పని చేసేవే తల్లి, అందరం అలాంటి పని చేసావు అంతే కదండి. ఏంటి నువ్వు పాపం చేసావా? సంతోష్ మీరు జాన్సన్ మీరు ఆ పేరే మనకి వచ్చింది, జీన్స్ ఎఫెక్ట్. మొత్తం అందరం కలిసి ఏదో చేసాంలేండి, మరి చెప్పుకోకూడదు, చేసిందే చేసాం, జీన్స్ ఎఫెక్ట్. కనుక బాబు ఇలాంటి లోకాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు సరిగ్గా హాయిగా తెంపుకొని తినమని చెబితే వండుకునే పరిస్థితి వచ్చేసింది. కనుక మీకు పని చేస్తాను, ఇక్కడ స్థలాలు లేవు పొలాలు లేవని మీరు కంగారు పడకండి. దోచుకున్నోడు దోచుకున్నాడు, అందరికీ కలిసి నేను ఇచ్చాను, అందరినీ చక్కగా పంచుకోమని చెప్పాను, హాయిగా ఉండండి అని అన్నాను. కానీ కొంతమంది దోచేసుకున్నారు. కనుక ఇక మీ అందరూ భూమి మీద ఉన్నటువంటి వాటి మీద మనస్సు పెట్టకండి. మీకోసం మీకు భూమే కావాలా? అయితే కొత్త ఆకాశం, ఆకాశమే కావాలా? కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్తది, అది వేరేగా ఉంటుంది. ఆ లోకములోకి మీరు అడుగుపెట్టిన తరువాత, ఆ ఆకాశంలోనికి అడుగుపెట్టిన తరువాత, ఆ కొత్త భూమిలోకి మీరు అడుగుపెట్టిన తర్వాత, ఆ లోకానికి ఎప్పుడైతే మీరు వెళతారో ఈ లోకం టోటల్గా మీరు మర్చిపోతారట. ఇది మనకి క్లైమాక్స్ ఇది. ఆ లోకానికి నువ్వు ఇలాగ అడుగు పెట్టిన మరుక్షణమే ఈ లోకం అంతా మర్చిపోతారు, మర్చిపోవాలి. ఇంకా ముందుకెళ్తాను. ఆ లోకం నుండి ఈ లోకానికి వచ్చారు లేదా? ఆదాములోకి వచ్చారు కదా, ఆదాములో నుండి బయటకు వచ్చారు కదా. ఆ లోకం మర్చిపోయారా లేదా? మర్చిపోయారు. చూసారా? ఆ లోకం నుండి ఈ లోకానికి వస్తే ఆ లోకం మర్చిపోయాం. వెరీ గుడ్. ఈ లోకం నుండి ఆ లోకానికి వెళ్ళగానే ఈ లోకాన్ని మర్చిపోతామట. యెషయా గ్రంథము 65:17, ఇదిగో నేను కొత్త ఆకాశము కొత్త భూమిని సృజించుచున్నాము, మునుపటివి ఏవి మునుపటివి? ఇటు పాత భూమేనా? మునుపటివి ఏవి? మునుపటివి చికెన్ బిర్యానీ, ఏం చేపలు, కొయ్యంగా, గుడ్డాకురాయి, గోప పేరే, ఓరి నాయన. అక్కడ కూడా మీరు ఏమండి నిజంగా చింతకాయ వేసి గుడ్డాకురాయి వండుకుంటే అంటే ఏమి వినిపిస్తుందండి దేవుడికి? ఏంటి ఇక్కడికి వచ్చి చేపల కూర మళ్ళీ చింతకాయ? నమస్కారమే తల్లి. అందుకే దేవుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతామని. నిజంగా అప్పుడు అండి గోంగూరలోని ఎక్కువ పచ్చిమిరపకాయ వేసి నిజంగా రుబ్బితే ఉంటుందండి నిజంగా గోంగూర పచ్చడి, నిజంగా ఆవకాయ అండి అని మాట్లాడుకుంటామని తెలిసి దేవుడు అనుకున్నాడు. నాయన మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే ఆవకాయ కావాలనుకుంటే ఆ ఆవకాయ ఏదో భూలోకంలోనే ఇచ్చి అదే పరలోకం అని చెప్పుదును కదా. అంతే కదండి. మనకు ఎలాగుంటుందండి? ఈ మీటింగ్కి వచ్చినా మనకు ఎలాగుంటుంది? మేడ మీద బట్టలు ఆరబెట్టాను, అది అర్జెంటుగా మీరు కిందకి తీసుకొచ్చండి ఎందుకంటే వర్షం పడుతుంది. ఇదే కదండి. పెరట్లో కోడి పిల్లలు ఉండిపోయాడు, ఏదో మీ పిల్లలు ఉండిపోయినట్టు. ఏమంటారు చెప్పండి? పెరట్లో కోలగూడు గురించి కూడా నువ్వు గుర్తు చేసుకుంటున్నావంటే నీ బ్రెయిన్ని ఏం చేసాడంటే దేవుడు ఇంకా లాభం లేదని పరలోకానికి రాగానే ముందు నీకు ఫస్ట్ డిలీట్ ఆప్షన్ ఇచ్చాడట. కంప్యూటర్లో ఇస్తారు కదా ఇలా, ఒరే దీనికి బ్రెయిన్ వాష్ ఇచ్చి రాగానే టాంగ్ అనగానే అంత డిలీట్ అయిపోయింది, ఇంకేం గుర్తురావు. చూసారా? ఆ లోకం నుండి ఈ లోకానికి రాగానే ఆ లోకం మర్చిపోయాం, ఈ లోకం నుండి ఆ లోకానికి వెళ్ళగానే ఆ లోకాన్ని మర్చిపోతామట. దేవుడికి నమస్కారం అండి, జోహార్ అండి నిజంగా. అంతే కదండి. ఈ లోకంలో ఉన్నవే ఒకవేళ అక్కడ కూడా గుర్తొచ్చాయి అనుకోండి, ఎలా ఉంటుందండి మనకి? నిజంగా అక్కడ నా బండి ఉండేదండి, అక్కడ నా కారు ఉండేదండి. మీదేంటండి కారు? నాది షిఫ్ట్ అండి. నాది వెర్నా అండి. మీదేంటండి? నాది ఎప్పుడూ అమ్మేశానండి. ఏంటి చచ్చిపోయే ముందు అమ్మేసిన విషయాలా? ఎంత ఘోరం అండి నిజంగా. ఎలా ఉంటుందండి? చచ్చిపోయిన వాళ్ళు మనం మాట్లాడుకోరా? చచ్చిపోయిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారండి? ఏంటి మీది ఏంటండి, మీకు ఎంత స్థలం అంటే రాజేంద్ర గారు అంటున్నారు కదా, ఇది కట్టి ఓపెనింగ్ రోజు కానీ నేను చనిపోయాను అనుకో, ఇక్కడ లేకపోతే అంటే ఇది పరదేశకి వెళ్ళిన తర్వాత ఏంటి ఇప్పుడు వచ్చారంటే ఓపెనింగ్ రోజు చచ్చిపోయారండి అంటే, అయ్యో కనీసం నేను లోనికి లైటింగ్ కూడా చూడలేదండి అంటే ఎలా ఉంటుందండి? అందుకేనండి మనకి ఎక్కడున్నా ఎక్కడవే గుర్తొచ్చేస్తాయి. కనుక మనకి ఈ రాజోలు, ఆ తర్వాత చెప్పండి మీ తాలూకా ప్లేసులు, తాటిపాక, ఇంకేమైనా కడలి, చూసుకోవడానికి ఏవో కుళ్ళు చెరువులు, ఇవన్నిటి గురించి మీకు బాగా పిచ్చోళ్ళలాగా ఉన్నారని దేవుడు ఏం చేశారంటే, అమ్మా ఇక చాలు, మీరు ఆలోచించింది చాలు, ఇక అవన్నీ మీరు మరువబడును.
జ్ఞాపకమునకు రావు. జ్ఞాపకానికే రాదటండి. ఇదేటండి మరి ఘోరం. జ్ఞాపకానికి రాకపోవడం ఏంటండి? రాజులు మర్చిపోతామా? విశాఖపట్నం నేను మర్చిపోతానా? విశాఖపట్నం మర్చిపోతామా? సినిమాలు మర్చిపోతామా? అంతేనా? సీరియల్ మర్చిపోతామా? ఏంటి ఇవన్నీ మర్చిపోతామా? మర్చిపోవడం ఏంటండి? మర్చిపోవడం ఏంటి? డబ్బులు మర్చిపోతామా? బట్టలు మర్చిపోతామా? మునుపటివి నువ్వు ఏవేవైతే భూలోకంలో ఆలోచించుకున్నావో, నువ్వు అనుభవిస్తున్నావో ఇవన్నీ మర్చిపోతారట. జ్ఞాపకమునకు రావు. ఎందుకంటే నాయన ఇక మీరు కొత్త లోకానికి వచ్చారు, కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాం. అక్కడికి వెళ్ళిపోవాలి. అది పెద్ద స్థలము. ఆ స్థలంలో నువ్వు ఉండాలనుకుంటే ఈ స్థలానికి నువ్వు ఎంత ఇచ్చావు? ఆవిడెవరో ఇచ్చింది, చనిపోయింది. ఇంకొక ఆవిడ ఇచ్చింది, ఆవిడ చనిపోయింది. ఇంకొక ఆవిడ ఇచ్చింది, ఆవిడ చనిపోయింది. అబ్బబ్బబ్బబ్బా, ఈ ముగ్గురు చాలా అదృష్టవంతులు అండి. అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. విచిత్రం ఏంటంటే మీరు అదృష్టవంతులు. కరోనా రెడీగా ఉంది, ఇలాగ ఇచ్చేయడం ఎగిరిపోవడమే. గ్యారంటీ చెప్తున్నాను, మీరు చచ్చిపోతారు గ్యారంటీ. ఇక ఆశలన్నీ వదులుకోండి. చేస్తే దేవుని పని చెయ్యండి, చెయ్యాలి. కనుక బైబిల్ ఏముందంటే ఎక్కడ స్థలం అక్కడ స్థలం మీకు కావాలంటే మీరు ఏం చెయ్యాలట? 2 కొరింథీ 2 అధ్యాయం 14 వచనం. 2 కొరింథీ 2 అధ్యాయము 14 వచనము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనుపరచుచు. ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనుపరచాలట. అక్కడ స్థలం కావాలంటే ఇక్కడ ప్రతి స్థలమందు ఏం చేయాలి? క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. కనుక అక్కడ స్థలం కావాలనుకున్న వాళ్ళు అందరూ చేతులెత్తండి. అక్కడ స్థలం ఎన్ని ఎకరాలు? లెక్క పెట్టుకో. దేవుడికి నేను అంటున్నాను, దేవా నాకు 1,00,000 కోట్ల ఎకరాలు కావాలి అని నేను దేవుడికి అడుగుతున్నాను. అప్పుడు ఆయన నాకు ఇస్తున్న సమాధానం ఏంటి తెలుసా? మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా. ఏంటి అన్ని కోట్ల కంటే ఇంకానా? ఈ లోకాన్ని చేసిన దేవుడు ఆ లోకం ఎంత చేసి ఉంటాడు? ఏమండి, అది చాలా బ్రహ్మాండమైనది. కాకపోతే యేసు అంటున్నాడు, తండ్రి లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉందో అది నాకు కావాలి. మహిమ కావాలి ఏంటండి? తండ్రి మీరే కావాలనాల. సబ్జెక్టు ఏం కావాలన్న? తండ్రి వచ్చేస్తాను, నాన్న మీదకి వచ్చేస్తాను, మీరుంటే చాలు నాయన అనడం లేదు. ఎందుకు అనడం లేదంటే నీ కనీసం లైట్లు ఎలగాలని. లోకము పుట్టినది మొదలుకొని నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు. పరలోకంలో మనకు చాలా పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి, పెద్ద పెద్ద నివాసాలు ఉన్నాయి. వండర్ఫుల్ కన్స్ట్రక్షన్ ఉంది అక్కడ. నివాసములు, ఇల్లులు వరుస 100 కిలోమీటర్లకు ఒక ద్వారబంధం ఉంటుందేమో, అంతేనా? 100 కిలోమీటర్లకు ఒక ద్వారబంధం. ఆ ద్వారబంధంలో పరలోకంలో అపోస్తలుడు 12 మంది పేర్లు ఉంటాయట. గుమ్మములు. ఎంత గుమ్మము! ఇది ఇలాంటి గుమ్మాలా? పెద్ద పెద్ద గుమ్మముల మీద పేర్లు. ఎందుకంటే మనందరికంటే ఎక్కువ కష్టపడినటువంటి వారు, ఆదాము మొదలుకొని ఇంతవరకు పుట్టినటువంటి వారిలో, సువార్త కొరకు సర్వలోకానికి తిరిగిన వారిలో ఈ 12 మందే ఉన్నారు. నువ్వేం చేసావు? జర్నీ. కారున్నా, బస్సు ఉన్నా, ట్రైన్ ఉన్నా, లారీ ఉన్నా, సైకిల్ ఉన్నా నువ్వు చేయడం లేదు. వాళ్ళకేముంది? ఏమి లేదు. సర్వలోకానికి తిరిగారు. విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుడు. ఎలా తిరిగారండి? మా కారు ఉన్న విమానం టికెట్ తీయండి, ఎక్స్ట్రాలు ఇవే మరి. నిజమే, ఎక్స్ట్రా మరి. వాళ్ళకి ఏ విమానం ఉందండి, ఏ కారు ఉందండి? ఏమండి మీలాంటి సుఖం లేదు వాళ్ళకి. ఏసీ లేదు. ఏసీ చచ్చిది మీకు. ఏసీ ఆ తలుపు ఎందుకు వేశారు? లోన ఏసీ పోకూడదు.
ఏంటి ఏసీ చర్చిలో ఉండి ఏసీ అంత అనుభవించు, సర్వ సుఖాలు అనుభవిస్తూ మీరు పనిచేస్తే ఏ సుఖాన్ని నోచుకోలేక అంత పని చేసినందుకు యేసు ప్రభు వారు వాళ్ళకి ఇచ్చింది 12 సింహాసనాల మీద కూర్చుంటాయి, ఈ 12 పేర్లు అక్కడ ఉంటాయి, మీరేం కంగారు పడకండి అన్నాడు. బా ఏంటండి, అక్కడ వాళ్ళ పేర్లు రాయించుకున్నారు, గుమ్మాల మీద వాళ్ళ పేర్లు అంటే ఏంటండి? ఇగో ఈరోజు బంగారు తల్లి అని మీరు పేర్లు రాయించుకున్నారా? ఏంటండి ఆ పేర్లు ఏంటి? నేను ఫోటో తీసుకున్నానండి మీవి, మీవన్నీ ఇలా ఫోటోలు తీసుకున్నాను నేను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు బంగారు తల్లిలో అక్కడ బంగారు తల్లి ఉంది, ఇక్కడ మాత్రం వెండి తల్లి కూడా లేదు. ఏ తల్లి ఉంది? 10 రూపాయల తల్లి ఉంది అక్కడ, కానుక ఇచ్చేది. ఎంత కానుక పెట్టిలో ఏమిస్తుంది? అంతే కదండి, కానుకలు రాగానే ఏమిస్తారు? 10 రూపీస్ తల్లి, 100 రూపాయల తల్లి, 500 తల్లి, 1000 రూపాయల తల్లి. నేనేమనాలా? నువ్వు తల్లివా? అమ్మవేనా? అమ్మ అయితే ఎంత ఇవ్వాలి? అదే అమ్మ అంటే అర్థం ఏంటి? అమ్మ ఎంత ఇవ్వాలి? మా అమ్మ అంటే ఏంటి అంటే అర్థం ఏంటి? ఎంత ఇవ్వాలి? ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ దేవుడి కోసం అండి, దేవుడి కోసం దయచేసి మీరు ఈ భూమి మీద ప్రతి స్థలంలో కాలేజీ ఉండాలి, ప్రతి స్థలంలో ఇలాంటి నిర్మాణం ఉండాలి. మీరు చనిపోయిన తర్వాత కూడా మహా జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేసి చచ్చిపోయాను అనుకోవాలి. తమ్ముడు ఒక్కడేనండి 8 లక్షలు ఇచ్చాడండి, 8 లక్షలు చనిపోతే ఆ రోజు. ప్రియమైన దేవుని పిల్లారా, అవకాశం ఉండాలి, ఇవ్వడానికి కూడా అవకాశం ఉండాలి, ఇవ్వడానికి అవకాశం ఉండాలి. ఏ కన్స్ట్రక్షన్ ఎవరూ చేయలేదనుకోండి, ఏమిస్తాం? అక్కడ 100 రూపాయలు ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి అని ఇస్తాం కదండి. ఒక పని ప్రారంభించారంటే ఇవ్వాలా వద్దా? ఇవ్వాలండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మీరందరూ పేదవాళ్ళు, మీకు ఇల్లులు లేవు, మీకు బంగారాలు లేవు, భోజనం లేవు, భర్తలతో గొడవలు, పిల్లలతో గొడవలు, చాలా సమస్యలు, ఎందుకు ఇక్కడ నుండి విదేశాలు వెళ్ళిపోయి అక్కడ అంటులతో ఇంకొనైనా బతుకుదాం అని అనుకుంటున్న వాళ్ళందరికీ శుభవార్త ఏంటంటే పరలోకంలో మీకు టాప్ లెవెల్లో ఉన్నాయి. అవి కావాలి అనుకుంటే ఇక్కడ మీరు పచ్చిం చేసి ఈ ట్యాబ్లెట్లు వాడుకొని శుభ్రంగా మీరు దేవుని పని చేస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ దేవుని కోసం మీ కార్యక్రమాలు ముగించుకొని ఆయన విశ్రాంతిలో ప్రవేశిద్దాం. పరలోకంలో మన స్థలం ఎంత? 1 ఎకరం 100 కోట్ల, ఎన్ని కోట్లు? అసలు ఆ లోకమే లెక్క పెట్టలేనంత, కొలవలేనంత లోకము. అంత మహాలోకం నీకు కావాలంటే ఇక్కడ నీకు ఒకటే, యేసు ప్రభువుని నీ సొంత రక్షకునుగా అంగీకరించి బాప్తిసం పొంది తిరిగి లే. ఆ దేవుని కోసం ఏం చేయాలనుకున్నావో సంఘముతో కలిసి ఉండి పని చేయి. ఆ మహాలోకాన్ని బంపర్ లాటరీ టికెట్. పరలోకంలోని స్థలమెంతో అది తెలుసుకోవా, ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఆదామవ్వకు భూమి ఇచ్చాడుగా, ఈ భూమి ఎన్నెన్నో ఎకరాలేగా, మరణిస్తే ఊరవతల 6 అడుగులేగా, చేస్తే ఏ స్థలము లేకుందిగా. అయ్యో వదిలేసే స్థలముకు ఈ గొడవెందుకు? పరలోకంలోని స్థలమెంతో అది తెలుసుకోవా, ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఇక్కడ స్థలం గురించి ఆలోచించే మనం ఎప్పుడైనా మన స్థలము పరలోకంలో ఎంత ఉంటుందో అని ఏ రోజైనా మీరు ఆలోచిస్తేనండి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి వాటిపై ఎప్పుడు మీరు మనసు పెట్టండి. మరి పరలోకంలో నీ స్థలం ఎంత?